హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? బాగున్నామన్నారు అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. తమ్ముడు ప్రైజ్ లో ఆశ్చర్యకరుడును అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన సంఘమైన దేవుని ప్రజలైన మీ అందరికీ పేరు పేరిన వందనాలు. ముఖ్యంగా ఎంత భారంతో నడిపిస్తున్న మోహన్ సార్ గారికి కూడా ప్రభు వందనాలు. నిజంగా వారు అందాక మాట్లాడిన మాటల్లో 100% కరెక్ట్ ఉంది. వాస్తవం నేనే చెప్దాం అనుకున్నాను, ప్రభు వారితోటే చెప్పారు. ఇటువంటి దగ్గరికి ఇంకెప్పుడు మనకు రాకుండా ఉండదును గాక అని చెప్పి ఆమేన్ ఆమేన్. మనం కలిసేటప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా? నేను కొన్ని పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళాను, నాకు ఎప్పుడు అంత హ్యాపీ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో తెలియని ఒక రకమైన సంతోషం. కేవలము ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. రైట్, సమయం అవుతుంది కనుక మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేటి దినము పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని చూసుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయము 5వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 5వ వచనం. అవునా? పరమగీతములు 4వ అధ్యాయము 5వ వచనం. నీ ఇరుకుచుములు జింక పిల్లలయ తామరలో ఒక జింక పిల్లలయు తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. మేయు కవలలను పోలి ఉన్నవి. నేను ఒకసారి చదువుతున్న వినండి. నీ ఇరుకుచుములు ఒక జింక పిల్లలయు తామరలో మేయు కవలను పోలి ఉన్నాయి. ఈ లేఖన భాగము ద్వారా దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతును గాక. పరమగీతములు ఈ గ్రంథముల కోసం మీకు అందరికీ పరిచయమే. పరిశుద్ధమైన గ్రంథములో ఒక 2 ప్రత్యేకమైన గ్రంథాలు ఉన్నాయి. ఒకటి పరమగీతములు, 2వదిగా ప్రకటన గ్రంథము, 3వదిగా దానియేలు గ్రంథము. ఇలాగ కొన్ని గ్రంథాలు చాలా మర్మముతో దేవుడు వాటిని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దైవక సంగమా, ఈ పరమగీతము గ్రంథములో మనకు ఎక్కువగా కనిపిస్తున్నది ప్రియుడు అనే పదాన్ని కనిపిస్తుంది. తర్వాత ప్రియురాలు అనే పదము మనకు కనిపిస్తూ వస్తుంది. ఏ పదాలు కనిపిస్తాయి? ప్రియుడు, ప్రియురాలు అనే పదాలు మాత్రమే ఎక్కువ మనకు కనిపిస్తాయి. ఎవరు ఈ ప్రియుడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రియుడు సొలొమోను అని వ్రాయబడి ఉన్నది. ఎవరు ఈ ప్రియురాలు అని మనము చూడగలిగినట్లయితే సులామితి అని కూడా వ్రాయబడి ఉన్నది. ఇది ఇంతటితో అక్షరార్థంగా ఉన్నది. ఆత్మీయంగా మనము ఆలోచన చేసినట్లయితే ఎవరు ఈ ప్రియుడంటే మీరు, నేను, మనము ఆరాధిస్తున్న ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు ప్రియుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు ఈ ప్రియురాలు అని ఆత్మీయ కోణములో మనము ఆలోచన చేసినట్లయితే షులామితి స్థానములో సంఘమే ప్రియురాలు. అనగా మీరు, నేను, మనమందరము కూడా ప్రియురాలు. అర్థమవుతుంది కదండి? ప్రియుడు అనేవారు యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియురాలు సంఘము. ఈ పరమగీతములో ఎక్కడ ప్రియుడు కనిపించినా, ఎక్కడ ప్రియురాలు కనిపించినా వాస్తవానికి ప్రియుడు సొలొమోను అయినప్పటికీ, ప్రియురాలు సులామిత అయినప్పటికీ మనము అర్థం చేసుకోవలసిన విషయము ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియురాలు అనగా సంఘము, సంఘము అనగా మీరు, నేను, మనందరము కూడా సంఘమే. అయితే దేవుడు ఈ పరమగీతములో తన ప్రియురాలైన సంఘము ఎలాగ ఉండాలి, ఈ పరమగీతములు ఈ 4వ అధ్యాయము 5వ వచనములో తన సంఘము, తన ప్రియురాలు ఎలా ఉండాలో దేవుడు ఇక చెప్తున్న మాటలు ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజున నీవు, నేను, మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనము ఎలాగ జీవించాలో, ఈ భూమి మీద మనం ఎలాగ ఉండాలో ఈ పరమగీతములో వ్రాయబడి ఉన్న మాట. ఈ విషయాలు చెప్పాలంటే చాలా జ్ఞానం ఉండాలి. నాకంత జ్ఞానం లేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి
కొన్ని కొంతమంది దైవ సేవకుల యొక్క మాటలను బట్టి, కొంత చరిత్రను బట్టి నేను చెప్పగలుగుతున్నాను, కానీ పూర్తిగా అయితే ఈ పరమగీతం మీద అంత పట్టు అయితే నాకు లేదు. ఎందుకంటే అంత మర్మం ఉన్న గ్రంథము. దేవుడిచ్చిన ఆ మహాకృపను బట్టి ఈ రోజు ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేద్దాం. ఏమని వ్రాయబడి ఉన్నదో తెలుసా? ఈ 4వ అధ్యాయము ఈ 5వ వచనములో మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడిన వచనం, నీ ఇరు కుచుములు, నీ ఇరు కుచుములు అని వ్రాయబడి ఉన్నాయి. కుచుములు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? స్తన్యములు అనే అర్థము. ఇరు కుచుములు అనగా 2 స్తన్యములు అనే అర్థము. వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, సంఘముని ఏమంటున్నాడు తెలుసా? నీ ఇరు కుచుములు అని అంటున్నాడు. కుచుములు అనగా స్తన్యములు. స్తన్యములో ఏముంటుంది అనగా పాలు ఉంటున్నాయి. ఎందుకు పాలు తన తల్లి స్తన్యముతో ఇస్తుందో తెలుసా? పాలు ఒక వ్యక్తికి బలాన్ని ఇస్తుంది. పాలు ఒక వ్యక్తికి శక్తిని ఇస్తాడు. పాలు ఒక వ్యక్తికి ఏమిస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు లేని వారు ఏం చేస్తారు? పిల్లలకి రాత్రిపూట ప్రత్యేకముగా ఒక గ్లాసు పాలు ఇస్తారు. ఎందుకో తెలుసా? పాలు బలాన్ని ఇస్తుంది, పాలు శక్తినిస్తుంది, పాలు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందులో ఇంకా ఎక్స్ట్రా బూస్ట్ అని ఆలక్ష్యాన్ని కలుపుతారు. సంఘము ఏ రీతిగా ఉండాలో తెలుసా? నీ కుచుములు అనగా స్తన్యములు ఎలాగైతే పాలతో నింపబడి ఉన్నాయో, ఈ రోజున దేవుని ప్రియురాలైన సంఘమైన మనము ఖచ్చితంగా పాలతో నింపబడి ఉండాలి. ఆత్మీయంగా మీరు ఆలోచన చేయాలి, కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. స్టోరీ అయితే చెప్తే అర్థమవుతుంది, కానీ ఇవి కొంచెం అర్థం అవడానికి కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. నీ ఇరు కుచుములు అనగా నీ 2 స్తన్యములు ఎలాగైతే పాలతో నింపబడి ఉన్నాయో, వాక్యము పాలతో నింపబడి ఉండాలి. ఏమిటి పాలు? ఏ పాలుతో మేము నింపబడి ఉండాలయ్యా? ఆవు పాలుతో నింపబడి ఉండాలా? గేదె పాలుతో నింపబడి ఉండాలా అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా? బైబిల్ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో ఈ పాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉన్నాడు. ద ఫస్ట్ పీటర్ 2వ అధ్యాయం 3వ వచనంలో, 1 పేతురు 2:3 వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉన్నాడు. ఇస్తారండి ఎవరైనా? 1 పేతురు 2:3 అండి. కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారు ఉంటారు కదా. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. ఒకసారి ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంఘము ఏమి కలిగి ఉండాలన్నాడు దేవుడు? పాలును కలిగి ఉండాలన్నాడు. ఏమిటి పాలు అంటే? వాక్యము అనగా ఈరోజు మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కోరుకోవడానికి మనలో ఉండవలసిన లక్షణము మొట్టమొదటిగా వాక్యం అనే పాలుండాలి. వాక్యమును మనము కలిగి ఉండాలి. ఏ వ్యక్తి వాక్యాన్ని కలిగి ఉంటాడో, ఏ కుటుంబము వాక్యాన్ని కలిగి ఉంటున్నదో, ఏ సంఘము వాక్యాన్ని కలిగి ఉంటున్నదో, ఆ సంఘము నా దేవునికి ఇష్టమైన సంఘముగా ఉంటున్నది. నీ ఇరు కుచుములు అనగా ఏ రీతిగా అయితే పాలతో నింపబడి ఉన్నాయో, ఆ రీతిగా సంఘమైన మనము దేవుని వాక్యమైన పాల చేత నింపబడాలి. ఎందుకయ్యా వాక్యం అంటే? వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. వాక్యము జ్ఞానాన్ని ఇస్తుంది. వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తున్నది. వాక్యమును కలిగి ఉండడం అర్థం ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి కలిగి ఉండడమే. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరిస్తున్నాడని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా దేవుడు కోరుకుంటున్న సంఘము ఎలాగ ఉండాలి అంటే, పాలన కలిగి ఉండాలి అనగా వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆ దేవుడు మనం చూస్తున్నప్పుడు మనలో వాక్యం ఉండాలి, మన కుటుంబాల్లో వాక్యం ఉండాలి,
మన జీవితాల్లో వాక్యం ఉండాలి. ఒక రోజు రాబోతుంది, బహుశా ఈ బైబిల్స్ ఉంటాయి ఉండవు మనకు తెలియదు, కానీ వాక్యం ఎల్ల వేళలు కూడా మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి. దావీదు మహానుడు అంటాడు, ఇదిగో నేను అగ్నిలో పడి వెళ్ళను, అగాధ జలములో పడి నేను వెళ్ళను, నాకు ఏ హాని కలగదు. ఎందుకో తెలుసా? దావీదు వాక్యాన్ని కలిగి ఉన్నాడు. దావీదు వాక్యాన్ని కలిగి ఉన్నాడు కనుక సౌలు ఎంత తరిమినా సరే ఆయనకి ఏ హాని కూడా తగలలేదు. ఈ రోజున శ్రమ ఒకవేళ మనకు ఎదురయ్యిందనుకోండి, ఇబ్బంది ఎదురయ్యిందనుకోండి, కష్టం ఎదురయ్యిందనుకోండి, ప్రియమైన వాళ్ళారా, వాక్యమును మనము కలిగి ఉంటే చాలు, ఆ శ్రమను మనము జయించగలుగుతాము. ఈరోజు ఉదయకాల సమయం ముందు మా మందిరంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు మారాను మధురముగా మార్చే దేవుడు. మారా అనగా చేదు. క్రైస్తవుడికి ఖచ్చితంగా చేదు వస్తుంది. ఈ ప్రయాణ జీవితంలో ఏదో ఒక సమయంలో చేదు అనేది ఎదురవుతుంది. అది బాల్య దశ అయినా, అది యవన దశ అయినా, ఒకవేళ పెళ్ళైనా, పిల్లలు కలిగినా, ఏదో ఒక సమయంలో మనకు చేదు ఎదురవుతూనే ఉంటుంది. చేదు చేదుగా ఉండదు. ఒక రోజు ఆ చేదుని నా దేవుడు మధురముగా మారుస్తాడు. నయోమి బెత్లెహేముకి వెళ్ళినప్పుడు అందరూ నయోము వచ్చింది అంటే నయోమి ఏమంటుందో తెలుసా? దయచేసి నన్ను నయోమి అనవద్దు, నన్ను మారానండి. ఎందుకో తెలుసా? నా జీవితము మారాగా మారిపోయింది, చేదుగా మారిపోయింది. కొద్ది దినాలే ఉన్నది. ఎప్పుడైతే బెత్లెహేములో అడుగు పెట్టిందో నా దేవుడు చేదైపోయిన మారా అయిన నయోమిని నా దేవుడు సర్వ సమృద్ధితో నింపాడు. హల్లెలూయా. ఆ రీతిగా చేదు అనుభవాలు ఎన్నోసార్లు మనకి ఎదురైన వాక్యం మనలో ఉండినప్పుడు ఆ చేదు అనేది ఉండదు, ఆ శ్రమ అనేది ఉండదు, ఆ ఇబ్బంది ఉండదు. వాక్యము నిన్ను ఆత్మీయంగా బ్రతికించడానికి ఒక సాధనము. మొట్టమొదటిగా వాక్యాన్ని కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. నీ ఇరుకు చెములో అనగా సైన్యములతో ఎలా నింపబడి ఉన్నాయో సంఘమైన నీవైనా నేనైనా పాలతో నింపబడాలి అంటే వాక్యముతో నింపబడాలి. ఆ వాక్యము ఆపద దినమునాడున నిన్ను కాపాడుతుంది. ఆ వాక్యమే నీవు శ్రమలో నీకు తోడుంటుంది. ఆ వాక్యమే నీ పాదములకు దీపమై ఉంటుంది. ఆ వాక్యం ఎప్పుడు నీకు ఉపయోగపడుతుందో తెలుసా? ఆసుపత్రిలో పడి ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని నెహవనెత్తుతుంది. ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంటారు. బండి మీద రాసుకుంటాం, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును, నా సన్నిధి నీకు తోడుకొచ్చు. వాక్యమే నీకు తోడుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరమగీత గ్రంథములు తన ప్రియుడు ఆశిస్తున్న సంఘం ఎలాగుండాలో తెలుసా? నంబర్ 1, వాక్యాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా అక్కడ ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? ప్రియమైన దేవక సంఘమా, ఇదిగో ఒక జింక పిల్లయు. ఏమని రాయబడినది అక్కడ? ఒక జింక పిల్లయు. ఇక్కడ జింకను ఇక్కడ వ్రాసి ఉన్నారు. దేనికి సాదృశ్యమో తెలుసా? జింక పిల్లలు లేదా జింకలు ఆహారం కొరకు బయటికి వెళ్ళినప్పుడు అవి మేసుకుంటున్న సమయంలో శత్రువైన జంతువు ఒకవేళ వాటి మీద దాడి చేస్తే అవి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా స్పీడ్గా ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్తారు. అమ్మ మీరు చూస్తున్నాను కదా, డిస్కవరీ ఛానల్లో సింహమైన చిరుతిపులైన అవి జింకల్లే ఎక్కువ వేటాడుతాయి. రుచిగా ఉంటుందేమో బహుశా మాంసం. అవి పరిగెట్టి 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 మొత్తానికి దొరికిపోతాయి. కానీ పరిగెట్టడం మాత్రం మానవు చాలా చాలా ఎంత బలముందో అంత బలాన్ని ఉపయోగించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంది. ఈ పరుగు దేనికి సాదృశ్యమో తెలుసా? ఆసక్తికి సాదృశ్యము. హల్లెలూయా. ఒకరు స్పీడ్గా వెళ్తున్నారంటే, ఒకరు తొందరగా వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారికి ఆసక్తి ఉన్నది నా అర్థము. ఇక్కడ జింక పిల్లలు అని దేనికి రాయబడి ఉన్నదో తెలుసా? ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నమాట. ప్రియమైన దేవక సంఘమా, ఈరోజు దేవుడు కోరుకున్న సంఘము ఎలాగ ఉండాలి అంటే, మొట్టమొదటిగా వాక్యాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా ఎలాగ ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని విషయమే, దేవుని సంఘము విషయమే, దేవుని యొక్క సంఘ నియమ నిబంధనల విషయమే మనము ఖచ్చితంగా ఆసక్తి కలిగి ఉండాలి. మీరైతే సమయానికి వస్తున్నారు, చాలా సంతోషం. కొన్ని చోట్ల అయితే ప్రారంభమైనా సరే చాలా మంది రారండి. పాటలు అయిపోతాయి, రారు. ఆరాధన అయిపోతుంది, రాదు. పాస్టర్ గారు వాక్యాన్ని కూడా ప్రకటిస్తారు, ఇంకా వస్తూనే ఉంటారు. అది కాదు.
ఈ రోజు ఆదివారము సమయం ఎన్ని గంటలకి 10 లేదా 9 అంటే ఖచ్చితంగా అదే సమయానికి రాగలిగిన ఆసక్తి మనలో ఉండాలి. దేవుని మందిరానికి పరిగెట్టగలిగిన ఆసక్తి మనలో ఉండాలి. దేవుని సువార్త కొరకు వెళ్ళగలిగిన ఆసక్తి మనలో ఉండాలి. దేవుని యొక్క కార్యములు చేయగలిగిన ఆసక్తి మన కొరకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు, 2వ రాజుల గ్రంథము ఒకసారి చూడండి. దేవుని ఎడల ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో తెలుసా? ఆ 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. దేవుని యందు ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అక్కడ వాక్యం తెలియపరుస్తుంది. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై, చూడండి, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహోవా రథము మీద చాలండి. అక్కడ అవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ యోహో అనే ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు. యెహోవా యందు ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క రక్తంలో కడగబడిన మీరు నేను మనమందరము కూడా ప్రభు ఎడల, ఆయన కార్యాల ఎడల, సంఘం ఎడల ఖచ్చితంగా మనము జింక పిల్ల ఎలాగైతే పరిగెడుతుందో ఆ రీతిగా ప్రభు కొరకు మనము ఆసక్తితో పరిగెత్తాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే సంఘం ఎలాగుండాలో తెలుసా? ఆసక్తి కలిగి ఉండాలంటున్నారు. ప్రియమైన దైవ సంఘమా, చూడండి, ఒక దగ్గర విన్నాను ఈ సంఘటన. ఇలాగే మనకులాగిన చక్కని మందిరము, చక్కగా ప్రభువును ఆరాధిస్తున్నారు. అయితే ఒక యవనస్తురాలు మాత్రము ప్రతి ఆదివారం నాడున సేవకులు రాకముందు, సంఘము రాకముందు ఆమె వచ్చి పరిచర్య చేస్తూ ఉండేదంట. చాలా పేద పిల్ల, తల్లిదండ్రులు పేదవారు, అమ్మాయి కూడా చాలా పేదది. బహుశా వారికి 10 గంటలకు ఆరాధన అయితే 9 గంటలకు వచ్చేసేది, మందిరం శుభ్రం చేసేది, కుర్చీలు శుభ్రం చేసేసేది. పాస్టర్ గారు వచ్చేసరికి ఆ పరదాలన్నీ పరిచేసేది. నేను సేవకు రాకముందు విశాఖపట్నం ఉండేటప్పుడు మా పాస్టర్ గారు రాకముందు పెద్ద సేమ్ టైం నేను అలాగే చేసేవాడు. పాస్టర్ గారు వచ్చేసరికి పరదాలు పరిచేసేవాడు, అన్నీ చేసేవాడు. అప్పులు పెట్టిన 10 సార్లు తుడిచేసేవాడు. పాస్టర్ గారు వచ్చినంత వరకు తుడిచేవాడు. బహుశా ఆయన చూస్తాడేనో తెలియదు, దేవుని మీద భక్తి తెలియదు, మొత్తాన్ని మొదలు తుడిచేవాడు. చాలా నీట్గా ఉంచేవాడు. కొద్ది రోజులు నన్ను గమనించారు పాస్టర్ గారు. నాయనా, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు ప్రారంభ ప్రార్థన చేయన్నారు. ఏం అవకాశం వచ్చింది ప్రభు అనుకొని ప్రారంభ ప్రార్థన అలా స్టార్ట్ చేశాను. అలా కొద్ది రోజులు అయిపోయాక నాయన నువ్వు నడిపించు అన్నారు. అలాగా నడిపించాను. కొద్ది రోజులు అయ్యాక నాయన నా తర్వాత నువ్వు సేవ చేసుకున్నారు. నిజంగా నేను ఎందుకు ఈరోజు సేవకుడు నిలవబడ్డానంటే, కొన్ని సంవత్సరాలు పాస్టర్ గారు రాకముందు, సంఘం రాకముందు నేను పరిచర్య చేసేవాళ్ళని. నాకు పరిచర్య అంటే చాలా ఇష్టం. కుర్చీలు తొడాలన్నా, పరాలన్నా ఇప్పుడంతే మేము చేయలేకపోతున్నాం, కానీ నాకు చాలా ఇష్టం. అనుకున్నాను, ప్రభా నేను చేసిన పరిచర్యే ఈరోజు నన్ను బలిపీఠం మీద నిలవబడింది అనుకున్నాను. నా భార్య అష్టమ్మ గారికి ఆ ఇంటిలో చాలా పనులు చేసేది. అందుకే దేవుడు మొత్తం బాసి కాంతి ఇచ్చాడేమో. మేము గొప్పగా చెప్పుకోవట్లేదు. మాటలాగానే ఒక పేద పిల్ల ఆ మందిరంలో చక్కగా పరిచయం చేసింది. ఒక రోజున పాస్టర్ గారు ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ సంఘంలో వాక్య పరిచయం చేయడానికి వేరే ప్రాంతం నుంచి ఇంకొక పాస్టర్ గారిని పిలిచారు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ముందుగానే రెడీ అయిపోతారు. ఎందుకంటే కొంచెం వేగంగా వెళ్ళాలి, అక్కడ పరిస్థితులు మనకు తెలియదు, దారిని తెలియదు అని వేగంగా వచ్చేస్తారు. పాస్టర్ గారు వస్తామని 10 గంటలు రమ్మంటే ఆయన 9 గంటలకు వచ్చేస్తారు. ఫలానా చోట మందిరం ముందు అడ్రస్ చెప్తే అడ్రస్కి వెళ్ళిపోయారు. వెళ్ళగానే అమ్మో 10 గంటలకు అన్నారు కదా, ఇంకెవరు వస్తారో రారు, సరే ఎవరు రాకపోయినా బయట పొందాంలా, వచ్చాక మనం వానికి వెళ్దాం అనుకున్నారు. వేరే పాస్టర్ గారు వచ్చేసరికి తలుపులు తీసుకున్నాయి. చాలా సంతోషమైనాడు. లోనికి వెళ్ళేసరికి ఆ పాప, అయ్యయ్యా మీరు ఎవరు సార్ అంటే, అమ్మ నేను పాస్టర్ గారు. అయ్యా వందన, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్, బయట కూర్చోబెట్టింది. ఇలా మొత్తం ఆమె కడబట్టేసి అన్ని చేసి ఫ్యాన్లు వేసి పాస్టర్ గారిని ఏం చేసిందో తెలుసా, లోనికి వెళ్ళి కూర్చోబెట్టింది. అప్పటికప్పుడు మరలా ఆమె ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి వీరందరికంటే ముందు మళ్ళా తను స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చేసేది. ప్రారంభ ప్రార్థన ముందు కూర్చున్నది. ఇవన్నీ కూడా పాస్టర్ గారు చూస్తున్నారు అన్నమాట. వాక్య పరిచయం చేయడానికి వచ్చిన పాస్టర్ గారు. మొత్తానికి సంఘం వచ్చేసింది, పాటలు అయిపోయి, ఆరాధన అయిపోయింది,
ఈయన మెసేజ్ కూడా చెప్తారు. సంఘ బిడ్డలు అందరూ వెళ్ళిపోతున్నారు. అయితే యవనస్తురాలు ఈ మాత్రం వెళ్ళట్లే. ఇంకేం చేయాలి? ఈమె వెళ్ళిపోతే, అందరూ వెళ్ళిపోతే మళ్ళా వేసిన బరకాలు ఇవన్నీ కుర్చీలు మడతెట్టుకుని ప్యాకప్ చేసి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఆమెను అడిగారు, అమ్మా నీ పేరేంటి? పలానా. మీరు ఏ ఊరు? మీరు ఎక్కడ? పలానా. అమ్మ నాన్న సార్ ఇది సార్ అని చెప్తున్నప్పుడు వెంటనే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేశారయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడిని సేవ కొరకు నేను పెంచి ఉన్నాను. ఈ మధ్య కాలంలో వాడికి ఏదైనా చక్కని పరిచర్య చేసే ఒక అమ్మాయి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజున మీ మందిరంలో ఒక అమ్మాయి ఉన్నదని ఫోన్ చేసినప్పుడు ఆ పాస్టర్ గారు అనుకున్నారంట, ఎవరు అనుకున్నారంట, అయ్యా ఎవరండి? ఎవరు సార్? చెప్పండి సార్ అంటే చూసారా, ఉదయాన్నే 9 గంటలకు వచ్చి ఒక అమ్మాయి మందిరాన్ని ఊడ్చింది, కుర్చీలు వేసింది, పరిచర్య చేసింది. ఆ అమ్మాయి అనేటప్పుడు ఆ పాస్టర్ గారు కన్నీరు కార్చారంటే. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి కోసం చాలా దినాలు ప్రార్థన చేశారు. చాలా మంది అనేవారంట, ఈ అమ్మాయికి పని పాటు లేదు, ఇంటికడే పనులు వేగంగా వెళ్ళిపోతే చర్చికి అనేవారంట. కానీ ఆమె చేసిన ఆ పరిచర్యే ఒక సేవకురాలకు దేవుడు భారీగా చేసేసాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు కొరకు మనం ఆసక్తిని చూపిస్తే అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. పైడి భీమవరం అనే ప్రాంతంలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘములో యవ్వన బిడ్డలందరూ కూడా ఈ రోజున ఆ పైడి భీమవరంలో ఉన్న కంపెనీస్లో వారు ఉద్యోగం చేస్తున్న గల కారణము యవ్వన కాలములో వారు మందిరములో పరిచర్య చేస్తారు. ఒక మాట చెప్పనిస్తారా? దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం ఎవరమైనా సరే తగ్గి ఉండవలసినదే. వారి కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, అధికారి అయినా, ఎవరైనా సరే దేవుని మందిరంకి వచ్చేటప్పుడు ఆయన బలిపేటి మీదట మనం అందరము తగ్గవలసినదే. ఆయన ఒక్కడే హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. ఆఫ్ కోర్స్ ఆఫీసుల్లో మనం బయట పెద్దవారమే, గౌరవప్రదమైన ఉద్యోగమే, ఉన్నతమైన స్థానమే. కానీ ఆ దేవుని బలిపేటి ఎదురించడం మాత్రం మనం అందరము దీనిమే. ఆయన ఒక్కడే గొప్పవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవనస్తులారా, యవన పిల్లలారా, మీరు దేవుని మందిర విషయంలో పరిచర్య చేయండి. దేవుని కొరకు ఆసక్తిని చూపించండి. ఖచ్చితంగా నా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయండి చెప్పడానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆసక్తి కలిగి మనం ప్రభువు కొరకు ఉండాలి. ఏ సంఘం అయితే ఆసక్తి కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఆసక్తి కలిగి ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఆసక్తి కలిగి ఉంటుందో వారే తనకిష్టమైన ప్రియురాలుగా దేవుడు భావిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ పరమ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడో తెలుసా? మొట్టమొదటిగా సంఘము వాక్యము కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా సంఘము ఆసక్తి కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. అన్ని విషయాలు కూడా ఆసక్తి చూపించాలి. అన్ని విషయాలు కూడా ఆసక్తి మనం చూపించాలి. ప్రియమైన వాళ్ళారా, యోహో ఉన్నతమైన స్థానంలో ఉండినప్పటికీ కూడా ప్రభు విషయంలో, యెహోవా విషయంలో ఆయన ఆసక్తి చూపించినట్లుగా దేవుని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మూడవదిగా ఇక్కడ ఏముందో చూసుకొని నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, మూడవదిగా అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? తామరలో మేయు కవలలు. తామరలో అనగా తామర పుష్పము అని మనం భావించవచ్చు. తామర పుష్పము, దీనికోసం మనకు తెలిసే ఉంటుంది. ప్రియమైన దైవ సంగమా, ఈ తామర పుష్పము ఎలా ఉంటుందో తెలుసా? దాని యొక్క మొదలు బురదలో ఉంటున్నది. అమ్మ అంతేనా? తామర పుష్పం యొక్క మొదలు బురదలో ఉంటుంది. తన యొక్క కాండము నీటిలో ఉంటుంది. ఆ పుష్పం మాత్రం నీటి పైన ఉంటుంది. దీని అర్థం ఏంటో తెలుసా? అది బురదలో ఉండినప్పటికీ కూడా తన బ్రతుకు ప్రత్యేకంగా ఉన్నది. అది బురదలో తన మొదలు ఉన్నప్పటికీ కూడా అది పవిత్రంగా పైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని సంఘము ఎలాగ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? తామర పుష్పము వలె ఉండాలని ఆశపడుతున్నాడు. తామర పుష్పం యొక్క మొదలు బురదలో ఉన్నది. బురద దేనికి సాదృశ్యమో తెలుసా? లోకమునకు సాదృశ్యము, పాపముకు సాదృశ్యము. మనము లోకములో ఉండినప్పటికీ కూడా మనము ప్రత్యేకించబడి ఉండాలి. బురదలో తన మొదలు ఉండినప్పటికీ తన కాండము మాత్రం నీటిలో ఏ రీతిగా అయితే పెరిగిందో, మనము లోకములో ఉండినప్పటికీ కూడా సంఘము ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే
పవిత్రముగా ప్రత్యేకంగా బ్రతుకుతాడో, ఏ సంఘం అయితే పవిత్రంగా ఉంటున్నదో ఆ సంఘాన్ని నా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవక సంఘమా, ఆ తామర పుష్పానికి బురద ఎప్పుడు కూడా అంటదండి. తన మొదలు ఆఫ్ కోర్స్ బురదలో ఉండినప్పుడు కూడా తన జీవితం అంతా పవిత్రంగా బ్రతికినట్లుగా, పవిత్రంగా ఆ పుష్పము జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు తామర పుష్పంతో పోలిస్తున్నాడు. మనము లోకంలో ఉండినప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. చాలా చాలా చోట్ల ఏమవుతుందో తెలిసిన, లోకమును సంఘము ఒకటైపోతుంది. లోకము కావాలి, సంఘము కావాలి. దేవుని వాక్యం అంటుంది లోకము వేరు, సంఘము వేరు. ప్రియమైన దేవక సంఘము, సంఘములోనికి లోకము రాకూడదు, లోకములోనికి సంఘం వెళ్ళకూడదు. నేను ఇక్కడ సమయం ముందు ఒక బాధాకరమైన విషయాన్ని మేము లైవ్ అయిపోతుందా, ఏదేమైనప్పటికీ కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాక్యం అంటుంది. చూడండి, మోషే అనే వ్యక్తి ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే ఎలాగ బ్రతికాడో ఒక చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దామా ఈ మాట. హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని భావించున్నాడు. హల్లెలూయా. చూద్దామా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనములో ఉండడం కంటే, ఐగుప్తి యొక్క ఆ వైభాగంలో ఉండటం కంటే, అల్పకాల పాప భోగములు అనుభవించటి కంటే, ఆ సుఖ భాగములు అనుభవించటి కంటే నేను దేవుని ప్రజలతో ఉంటేనే మేలు. దీని అర్థం ఏంటో తెలుసా? మోషే ఇక్కడ ప్రత్యేకించబడుతున్నాడు. వాస్తవానికి మోషే యొక్క స్థానం ఏంటో తెలుసా? ఫరో యొక్క కుమారుడైన. ఇక మోషే స్థానం ఏంటో తెలుసా? తర్వాత రాజు అవ్వచ్చేమో. మోషే స్థానం ఏంటో తెలుసా? సకల విద్యలు కలిగిన వాడు. మోషే స్థానము అసలు ఏ పేదరికం లేదు, అంత వైభవంగా బ్రతికాడు ఆయన. అటువంటి వ్యక్తి ఐగుప్తు నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఐగుప్తులో ఉన్న ఆ ధనాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. ఐగుప్తులో ఉన్న ఆ సంతోషాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? మోషే పవిత్రంగా జీవించాలని ఆశపడుతున్నాడు. తామర పుష్పం యొక్క మొదలు బురదలో ఉండినప్పటికీ కూడా అది ఎలాగైతే పవిత్రంగా జీవించిందో, మోషే కూడా తన ప్రజలతో ఉండాలని, పవిత్రంగా ఉండాలని, ఈ అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే, అంటే అక్కడంతా పాపము ఉన్నది, ఇవన్నీ అనుభవించుట కంటే నా ప్రజలు దేవుని ప్రజలతో ఉంటే చాలు అనుకుంటున్నారు. ఇక్కడ మోషే ప్రత్యేకించబడిన వాడిగా, మోసే పవిత్రంగా జీవించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దీని అర్థం ఏంటో తెలుసా? తామర పుష్పం ఎలాగైతే జీవిస్తుందో, తామర పుష్పం ఎలాగైతే బ్రతుకుచున్నదో, ఈరోజు నీవు నేను కూడా తామర పుష్పం వలె సంగము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దైవక సంగమ, మన పరమ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎలాగ చూడాలని ఆశిస్తున్నాడో తెలుసా? ఇదిగో వాక్యమును కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. రెండవదిగా ఆసక్తి కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. మూడవదిగా ఏమి ఆశిస్తున్నాడో తెలుసా? పవిత్రంగా మనం ఉండాలని ఆశపడుతున్నాం. చాలాసార్లు మనుషులం కదండి, మాట ద్వారా అయినా చూపు ద్వారా అయినా ఏదో ఒక విధంగా మనము ఖచ్చితంగా తప్పిదము చేస్తూనే వస్తున్నాం. మన దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడైన. ఈ రోజున వాక్యం అంటుంది, నీవొక మోషే వలె, నేనొక మోషే వలె ఖచ్చితంగా మనము ఐగుప్తు నుంచి ఏం చేయాలి? బయటికి రావాలి. ఐగుప్తు అనే లోకం నుంచి మనము వేరు చేయబడాలి. ప్రియమైన దైవక సంగమ, దేవుడు కోరుకున్న సంఘము, దేవుడు కోరుకున్న వ్యక్తులు, దేవుడు కోరుకున్న సంఘము, దేవుడు కోరుకున్న కుటుంబము ఎలా ఉంటుందో తెలుసా? పవిత్రంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంచెం ఇది కష్టతరమే,
ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కదండి, లోకంలో ఉంటున్నాం కదా, అనుకోకుండా కొన్ని నాటిలో మనము మిళితమైపోతున్నాం. కొన్ని ఫంక్షన్లకు వారు చెప్తుంటారు, కొన్ని కార్యక్రమాలు చెప్తుంటారు. అనుకోకుండా మన పట్టణాల్లో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ పల్లెటూరులో మనం గమనించగలిగినట్లయితే ఒకవేళ పిల్లలకి ఏమైనా నామకరణ కార్యక్రమాలు చెప్పేటప్పుడు వారు పిలుస్తారు, దేవుని ప్రజల్ని పిలుస్తారు, వాళ్ళ బంధువులు పిలుస్తారు. వాళ్ళు చేస్తూ ఏం చేస్తారో తెలుసా, కొన్ని బొట్టులు పశువులు పెట్టుకుంటారు. అవి కూడా క్రైస్తవ వాళ్ళకి పెడుతుంటారు, వీళ్ళు కూడా పెట్టుకుంటారు. ఒకసారి నేను అలాగే అడిగానమ్మా, ఏంటి ఇలా చేసుకున్నారంటే, మరి ఏం చేస్తాం పాస్టర్ గారు, అది మా తోడుకోడలు మరి పెట్టింది, పెట్టుకోకపోతే ఒక బాధ, చూడు పెట్టుకోలేదంటే అందుకే మేము పెట్టించుకున్నాం, దేవుడికి తెలియదు అంటారు. అమ్మా చాలా తప్పు, నువ్వు చెప్పు, నేను దేవుడిని నమ్ముకున్నాం, దయచేసి అంటే మేము పెట్టుకోకూడదని ఒక్క మాట చెప్పు, ఇంక రెండోసారి నీకు పెట్టదే అంటే మీరు అలాగే చెప్తారండి, అక్కడికి వస్తే మీకు తెలుస్తుంది అంటారు. ప్రియమైన దైవక సంగమా, మా తమ్ముడు ఫాదర్ అయినా, మా చిన్న కొడుకు ఫాదర్ అయ్యాడు. ఆయన ఫాదర్ అయ్యేటప్పుడు ఆయన వివాహం జరిగి ఆర్సిఎం చర్చిలో జరిగేటప్పుడు ఏవో కొన్ని కార్యక్రమాలు చేస్తే నన్ను రమ్మన్నారు. చిన్న నేను రాను ఇస్తాను, ఎందుకంటే అది కరెక్ట్ కాదు, మేము రాను నేను ఇస్తాను. అంత మాట అనేసి రాను నేను అంటే, మాకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, మీరు అట్లా అడ్జస్ట్మెంట్ అయితే మేము రాము, ఎందుకంటే మేము ప్రత్యేకించబడిన వారు, మేము పవిత్రంగా ఉండేవారు, దయచేసి మీరు ఏమనుకున్నా మేము రాలేమని చెప్పేస్తాను. వివాహానికి వెళ్ళలేదు, భోజనానికి వెళ్ళి వచ్చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే సపరేట్ చేయబడాలి, ఖండించాలి. ప్రభు కావాల్సింది అదే. వాస్తవానికి మోసే రాలేని పరిస్థితి, కానీ మోసే ఎందుకు వచ్చాడో తెలుసా, ప్రత్యేకించబడ్డాడు కనుక వచ్చి. అందుకే ఈ రోజున మోషే నా దేవుడు ఏం చేశాడు, ఒక నాయకుడిగా నిలవబెట్టాడు. ఆయన పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రియమైన దైవక సంగమా, ఈ రోజున ఒకవేళ ఈ కనిపిస్తున్న లోకమైన, కనిపిస్తున్న బంధువులైనా, కనిపిస్తున్న ప్రజలైనా కొంతకాలమే ఉంటారండి, కొంతకాలమే ఈ లోకం శాశ్వతం, కొంతకాలమే ఉంటుంది. కానీ ప్రియమైన దైవక సంగమా, ఏదో ఒక రోజున మనం ఈ గ్రామాన్ని విడిచిపెట్టాలి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, రక్త సంబంధికులు విడిచిపెట్టాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, అందరిని విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? విడిచిపెట్టిన తర్వాత నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుని యొద్దకు మనం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. బ్రతుకున్నంత కాలము లోకము, లోకాచారాలు, లోక మర్యాదలు, లోకంతో కలిసి మనం జీవిస్తే ఒక రోజున మనం కన్ను మూసినప్పుడు, ప్రభు మనం చూసినప్పుడు ఆయన మనల్ని అంగీకరించే పరిస్థితి కాదని. పరలోక రాజ్యం వెళ్ళుట అంత సులభము మాత్రము కాదు. గడిచిన వారం అమ్మగారు చెప్పారు, పాత నిబంధన కాలంలో యాజకుడైన యెహోషువ అనే ఒక ఆయన ఉన్నారు. ప్రియమైన దైవక సంగమ, ఆయన ఎంతగానో యాజక ధర్మం చేస్తారు. అయితే తన యొక్క వస్త్రము రక్తముతో ఉండడం వలన ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. ప్రియమైన దైవక సంగమ, ఇంత పరిచర్య చేసి ఇంత నాయకుడి నిలవబడిన మోషేనే అపవాదులు అడ్డగించడమే తెలుసా. మోషే ఆ శవంతో తర్కించాడు. అప్పుడు మిఖాయేలు వచ్చి మరలా అప్పుడు యుద్ధం చేసి మోషేని తీసుకెళ్ళినట్లుగా దైవ లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకంలో మనం ఉండినప్పటికీ కూడా ప్రత్యేకంగా సంఘము అనగా మీరు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు బహుశా ఎవరు మనం చూడకపోవచ్చేమో కానీ ఆకాశం మందున దేవుడు చూస్తాడు. ఇది చెప్తే చాలా విషయాలు ఉన్నాయి కనుక దేవుని వాక్యం అంటుంది, సంఘము ఎలా ఉండాలో తెలుసా, నీ ఇరుకు చెములు అనగా నీ రెండు స్తన్యములు ఎలాగైతే పాలతో నింపబడి ఉన్నాయో, పాలనే వాక్యము చేత సంఘము నింపబడి ఉండాలి. ఎందుకయ్యా వాక్యం అంటే, వాక్యము నీ బాధల్లో నెమ్మదిస్తుంది, వాక్యము నువ్వు కష్ట సమయంలో నీకు ఆదరిస్తుంది, వాక్యము నిన్ను బలపరుస్తుంది, వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాక్యము నీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దైవక సంగమా, రెండవదిగా జింక పిల్లయో అని వాక్యం అంటుంది. ఈ జింక పిల్లలు ఎలాగైతే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగిలెడతాయో, ఆసక్తిని చూపిస్తాయో, ఆ రీతిగా నిన్ను కూడా ప్రభు కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన సువార్త కొరకు, నూతన ఆత్మల కొరకు, సంఘములో ఉన్న పరిచర్య ధర్మములు చేయడానికి
నేను కూడా ఆసక్తి కలిగి ఉండాలి. యోబు ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక ఆయన గూర్చి దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. మూడవదిగా సంఘము ఎలాగూ ఉండాలి అంటే తామర పుష్పము వలె ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. తామర పుష్పం యొక్క మొదలు బురదలో ఉండినప్పుడు కూడా దాని కాండము నీటిలో పెరిగినట్లుగా, ఆ పుష్పము నీటి పైన ఉండినట్లుగా మనం చూస్తున్నాం. నా దేవుడు ఈ 3 రకాలైన లక్షణాలు ఎవరిలో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటాయో, ఏ సంఘములో ఉంటాయో ఖచ్చితంగా నా దేవుడు మన ప్రియుడైన యేసయ్య ప్రియురాలుగా ఖచ్చితంగా చేసుకుంటాడని నేను సభాముఖంగా దేవుని బలిపీఠం ఎదుట నేను తెలియపరుస్తున్నాను. ఈ 3 లక్షణాలు కూడా మన జీవితంలో ఉండాలని మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన పరమ ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఒకరోజు రాబోతున్నారు. సంఘమును ఆయన పిలవబోతున్నాడు. నా ప్రాణేశ్వరి అని పిలిచేటప్పుడు ఆ స్వరము నీకు వినపడాలి, ఆ స్వరము నాకు వినపడాలి. నా ప్రియురాలా అని నా దేవుడు పిలిచేటప్పుడు ఆ స్వరము నీకు వినపడాలి, ఆ స్వరము నాకు వినపడాలి. నా ప్రాణేశ్వరి అని పిలిచేటప్పుడు ఆ స్వరము మనకి వినపడాలి అంటే దేవుని వాక్యం ఉండాలి. నా ప్రియురాలా అని పిలిచేటప్పుడు ఆ స్వరం మనకి వినపడాలి అంటే ఖచ్చితంగా ప్రభు మీద ఆసక్తి ఉండాలి. నా ప్రాణేశ్వరి అని పిలిచేటప్పుడు నా దేవుడు మనలో చూసేటప్పుడు తామర పుష్పం ఎలాగైతే పవిత్రంగా ఉన్నదో అలాగే ఉండాలి. ప్రేమైన దేవత సంగమ, ఈ ఆశీర్వాదాలు దీవెనలు అనేవి అనుకోకుండా ప్రభవిస్తాడు. కానీ ఒక రోజున నేను ప్రభు ఎదుటికి వెళ్ళాలంటే ఈ ఆశీర్వాదాలను నేను తీసుకెళ్ళలేవు, ఈ దీవెనలను తీసుకెళ్ళలేవు, ఈ మేలు తీసుకెళ్ళలేవు. కానీ దేవుని ఎదుటికి తీసుకువెళ్ళేది వాక్యమే తీసుకువెళ్తుంది, ఆసక్తి తీసుకువెళ్తుంది, పవిత్రత తీసుకువెళ్తుంది. ఒకరోజు రాబోతుంది, ఆయన సంఘమును పిలవబోతున్నాడు. ఆ సార్వత్రిక సంఘములో ఖచ్చితంగా సీతపేట ఈ ప్రాంతంలో ఉన్న ఈ బాప్టిస్ట్ మందిరము కూడా ఉండుదును గాక. ఆ స్వరము మన సంఘము విందును గాక. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకందరికీ దయచేయుదును గాక. అరితిగానే తలలో వంచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. ప్రతి వారు కూడా 1-2-3 నిమిషాలు ప్రభువుని అడుగుదాం. ప్రభు తన దాసుని ముఖాంతరం నుంచి చాలా స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. ఇదిగో వాక్యం అంటుంది, నీ ఇరుపు చెములు ఒక జింక పిల్లలు తామరలో కవళ్ళు పోలి ఉన్నాయని దేవుని వాక్యం అంటుంది. అమ్మయ్య, ఈ రోజున సంఘము ఎలా ఉండాలో బహు స్పష్టంగా మీరు మాట్లాడి ఉన్నారు. సంఘము